గ్రామంలో మరి సరైనటువంటి వైద్యం లేదు, మరి పట్టణానికి దూరంగా ఉంది అన్నప్పుడు ఈ గ్రామం గురించి మరి మేము వెనుక ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా వెంటనే రావడానికి మేము ఒప్పుకున్నాము. అయితే ఈ గ్రామంలో 11వ తారీఖు అనగా రేపు లేదు ఎల్లుండి ఈ గ్రామంలో కొత్త మేడపల్లి గ్రామంలో మరి మెడికల్ క్యాంపు ఖచ్చితంగా ఉంటుంది. ఆ రోజున మరి హైదరాబాద్ నుంచి 15 మంది డాక్టర్స్ వస్తారు, పెద్ద అంబులెన్స్ వస్తుంది, తగినటువంటి మెడిసిన్స్ ఉంటాయి. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వచ్చి తప్పకుండా ఆ రోజున ఏ పనికి పోకుండా చిన్నలు పెద్దలు అందరూ కూడా మీరు అందుబాటులో ఉండి ఆ సేవలను మీరు సద్వినియోగం పరచుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మరి మా సేవలు ఎలా ఉంటాయి ఆ రోజు అంటే రక్త పరీక్షలు ఉంటాయి. రక్త పరీక్ష అంటే బీపీ, షుగర్, ఇంకా ఇతరాత్రమైనటువంటి దాంట్లో రకాలుగా ఉంటాయి. తర్వాత బీపీ, షుగర్ పరీక్షలు ఉంటాయి. తర్వాత కంటి పరీక్షలు చేయబడును, మరియు అద్దాలు కూడా ఇవ్వబడతాయి. ఎక్స్రే ఉంటుంది. అదేవిధంగా ఆశ్రయం, హ్యాండ్ ఆఫ్ హోప్, మరి ఈ యొక్క అంబులెన్స్లో ఇందులోనే మరి స్కానింగ్, ఈ యొక్క ఈసీజీ స్కానింగ్ కూడా మరి ఆ రోజున తీస్తారు. తర్వాత పంటి దంత సంబంధమైనటువంటి ఈ పండ్ల నొప్పులు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా డెంటిస్ట్ డాక్టర్స్ ప్రత్యేకంగా వస్తూ ఉన్నారు. వారు వెంటనే పరీక్షించి ఆ పంటిని అవసరమైతే తొలగించి తగినటువంటి మెడిసిన్స్ మరి ఇస్తారు. గర్భిణీ స్త్రీలు మరి పిల్లలకు కూడా ఉచితమైనటువంటి పరీక్షలు అందించబడతాయి. ఎస్పెషల్లీగా స్త్రీలకు చెప్పుకోలేని సమస్యలు మరి కొన్ని బాధలు ఉంటాయి కాబట్టి ఆ స్త్రీలకు ప్రత్యేకంగా మరి స్త్రీ డాక్టర్సు మరి వైద్యులు మరి రాబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈసీజీ అనగా గుండెకి సంబంధించినటువంటి మరి పరీక్షలు అనగా ఈరోజు మనం చూస్తున్నట్లయితే మనం నడుస్తూ ఉంటేనే కొంతమంది అప్పటికప్పుడు అక్కడే పడిపోయి చాలామంది చనిపోతూ ఉన్నారు. ఊర్లలో మరి సరిగా అవగాహన లేక మరి ఆరోగ్యం గురించి మనం పట్టించుకోక ఇబ్బందులు పడుతూ ఉంటున్నాం. కాబట్టి మీరు మీ యొక్క అన్ని రకాలుగా హెల్త్ చెకప్ చేయించుకోండి. మీరు తగినటువంటి మరి మెడిసిన్స్ ఇవ్వబడతాయి, అవన్నీ కూడా తీసుకోండి.